ఉద్యోగం చేస్తున్న జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాలమ్మకి, శ్రీ సదానంద యోగీశ్వరులు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మరి తులసీదళం బుక్ నుంచి మనం పత్రి సారు ఏ జ్ఞానాన్ని అయితే అందించారో ఆ జ్ఞానాన్ని స్వీకరించడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. తులసీదళం బుక్ నుంచి మనం జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. పత్రి సారు మరి 1976లో పత్రి సార్కి ధ్యాన పరిచయం జరిగింది శ్రీ రామచన్నారెడ్డి గారి ద్వారా. మరి 1993లో ఆయనకి స్వీయ అనుభవాలు రావడం మొదలైనవి ఏంటండి అంటే అప్పటికి పత్రి సారు అద్భుతమైన ఒక పెద్ద ఉద్యోగం చేస్తూ సంసారంలోనే ఉంటూ ఆయనకి ఏదో వెలితి అనిపించేదంటండి. అంత కుటుంబం కూడా చాలా పెద్ద కుటుంబం. ఆ పెద్ద కుటుంబంలో ఉంచి అంతమందిలో ఉంటూ కూడా ఏకాంతంగా ఉండేవారంటండి. ఆ ఏకాంతంగా ఉన్నప్పుడు ఇది కాదు నేను చేసే పని. నేను దేనికో వచ్చాను. నాకేంటో తెలీదు అని అనుకుంటూ ఉండేవారంట. ఆయన పత్రి సారు గత 5 సంవత్సరాలుగా కూడా ఆహ్, ధ్యాన ప్రచారాల్లోనే ఉన్నారంట. గత 5 జన్మలు కూడా ఇలాగే ధ్యాన ప్రచారం చేస్తూనే ఉన్నారంట. అప్పుడు కానీ సంపూర్ణం అవ్వలేదు. కానీ ఈ జన్మలో ఆఖరి జన్మగా చేసుకుని మొత్తం విశ్వమంతా కూడా ధ్యాన ప్రచారం చేయడానికి మాత్రమే ఆయన ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు. ఆ తరుణంలో మరి 1981లో శ్రీ సదానంద యోగి గారు దర్శన భాగ్యం ఆయనకి కలిగిందంట. తరువాత ఆయన యొక్క పరిచయం, ఆయన సేవా భాగ్యం 1983 వరకు ఆయన ఆహ్, ఆయన ఆరాలోనే ఈయన ఉంటూ శ్రీ సదానంద యోగి గారి దగ్గర అద్భుతమైన జ్ఞానాన్ని అంతటినీ కూడా తీసుకున్నారంట. ఆ సదానంద యోగి గారు ఆయన హిమాలయాల్లో నేర్చుకున్న చిన్నప్పటి నుంచి 5 సంవత్సరాల క్రితం హిమాలయ పర్వతానికి ఆయన వెళ్ళిపోయారు ఒక గురువు గారి ద్వారా. అప్పటి నుంచి కూడా నేర్చుకున్న జ్ఞానాన్ని అంతటినీ కూడా సుభాష్ పత్రి సార్కి అంటే శిష్యుడు ఎక్కడ తయారై ఉంటాడో అక్కడికి గురువులు రావడానికి సిద్ధంగా ఉంటారు. ఎప్పుడైతే పత్రి సార్ మరి ఒక గురువుగా మనకి జ్ఞానం అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారో ఒక గురువు గారి దగ్గర నుంచి ఏదైతే నేర్చుకోవాలని తపనతో ఉన్నారో అప్పుడు శ్రీ సదానంద యోగి గారు పరిచయం అయ్యి 3 సంవత్సరాల పాటు ఆయన నేర్చుకున్న జ్ఞానాన్ని అంతటినీ కూడా ధారాళంగా మొత్తం అంతా కూడా పత్రి సార్కి అందించి ఆయన నిర్వాణం చెందారు. అలా నిర్వాణం చెందిన తర్వాత అప్పుడు అనిపించింది అనమాట పత్రి సార్కి శ్రీ సదానంద యోగి గారు చెప్పారంట, పత్రి నువ్వు చేస్తే చెయ్యి, డూ ఆర్ డై. చేస్తే నువ్వు చెప్పిన పని అవి కరెక్ట్గా చేయాలి లేదా సావు అంతే. ఆ ఒక్క మాట చెప్పారంటే డూ ఆర్ డై, చెప్పిన పని కరెక్ట్గా చెయ్యి లేదా సావు. అంటే మనం ఆ పని చేయలేనప్పుడు సావుతో సమానం అంటండి. అంటే అక్కడ చచ్చిపోయినట్టే లెక్క అనమాట. అలా ఒక్క మాట హెచ్చరికగా చెప్పినప్పుడు ఆ హెచ్చరికని ఒక సూత్రంలో తీసుకుని ఒక బలమైన వాక్యంలో తీసుకుని ఆయన ప్రతిదీ కూడా ప్రతి ఒక్క పని చేసేటప్పుడు ఆయన డూ ఆర్ డై అనే సిద్ధాంతంతో ఆయన మొదలు పెట్టారంట పత్రి సారు. అలా మొదలుపెట్టిన తర్వాత ఈయనకి ఇంకా సదానంద యోగి గారి దగ్గర నుంచి తీసుకున్నారు జ్ఞానాన్ని. తీసుకున్న తర్వాత ఇప్పుడు నుంచి ఏం చేయాలి? తీసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాలి. అందరికీ పంచిపెట్టే తరుణంలో ఈయనకి ఎంతెంతో మంది తారసపడుతున్నారు. ఎంతమంది అంటే ఈ ఈ ఎంతమంది తారసపడుతున్నారంటే ఒక్కొక్కడు ఒక్కొక్క మతం. మేము హిందూ మతం, మేము కృష్ణుడిని పూజిస్తాము, మేము అది ఏంటి ఇస్కాన్ మతం మేము కృష్ణుడినే పూజిస్తాము, హరే రామ హరే కృష్ణ అంటూ భజనలు చేసుకుంటామని కొంతమంది. మేము జీసస్నే నమ్ముకుంటాము, ప్రార్థనలు చేస్తామని కొంతమంది. మేము జైనులము అని కొంతమంది. మేము సిక్కులము అని కొంతమంది. కొంతమంది మేము లింగదారులు, మేము లింగాన్నే ధరిస్తాము, ఆ లింగానికి అభిషేకాలు చేసుకుంటామని కొంతమంది. కొంతమంది మరి రామకృష్ణ మఠం, ఆ రామకృష్ణ మఠంలో ఉన్న మాకు పరమ గురువులందరూ కూడా రామకృష్ణ పరమహంస తర్వాత వారు అందించిన వాక్యాల మేము స్వీకరణతో
అంతకి ఒక మెట్టు బయటకు రావట్లేదు. అంటే ఏ గురువు చెప్పిన జ్ఞానం తీసుకుంటున్నారు కరెక్టే. కానీ అది అందులో ఒక షరతుల్లో ఉండిపోతున్నారనమాట. ఒక 4 గోడల మధ్య ఉన్నట్టుగా అక్కడికి మతం అనే పేరుతో కొంతవరకు ఉండిపోతున్నారు. కానీ మరి పత్రి సార్ ఇదంతా మొత్తం అన్ని మతాలు ఇందులో చాలా మతాలున్నాయండి. మొత్తం అవన్నీ కూడా ఒక అరగంట పడుతుంది. అయన్ని మతాల్ని రంగరించుకుని ఆయన ఏం చేశారంటే, ఇది కాదు. ఇది మతంతో సంబంధించింది కాదు. ఇది కులానికి సంబంధించింది కాదు. ఇది ఏదో ఉంది. ఇది ఏదో ఉందని ఆయన ఒక క్లాసు చెప్పడానికి పీలేరు వెళ్తున్నారంటండి పత్రి సార్. వెళ్తుంటే ఈయనకి అలాగా ధ్యానంలో కూర్చున్నారంటండి బస్సులో. కూర్చునేటప్పటికి ఆయనకి ఇది ఎంతమంది ఇన్ని మతాలు చెప్తున్నారు కదా! ఇది క్రీస్తు మతం, ఇస్కాన్ మతం, జైన్ మతం, సిక్కుల మతం, తర్వాత రామ్తా మతం, తర్వాత ఇది కూడా మనకి సత్సంగం ఉంది కదండి, యోగానంద పరమహంస. అది కూడా లాహిరి మాస్టారు, యుక్తేశ్వరగిరి గారు, మహావతార్ బాబాజీ గారు, అది కూడా సత్సంగం ఉంది. అంటే ఆ గురువులతో కనెక్ట్ అయి ఉండమని ఉంది. అది కూడా అది అంటే ఇక్కడ పత్రి సార్ అంటున్నారు, గురువులందరి దగ్గరికి వెళ్ళండి. గురువులు చెప్పిన ప్రతి వాక్యాన్ని మనకి ఏది ఉపయోగపడుతుందో ఆ జ్ఞానాన్ని అంతటినీ స్వీకరించండి. గురువులందరూ చెప్పిన జ్ఞానాన్ని స్వీకరించండి. ఆ బుక్కులు చదవండి. ఆ బుక్కుల్లో ఉన్న జ్ఞాన సారాన్ని అంతటిని తీసుకుని మనం ఏది ఎక్కడ ఎవరికి అందించాలో అది అందించాలి. ఇది ఒక మతానికి చెందింది కాదు, ఒక గురువుకి సంబంధించింది కాదు. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క గురువు దగ్గర నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని స్వీకరించాలి అనే సంకల్పంతో ఆయన ఎప్పుడైతే ఇలా బస్సులో కూర్చుని ఆలోచిస్తున్నారో అప్పుడు ఒక తళుక్కున ఒక మెరుపు మెరిసిందంటండి. మెరిసేటప్పటికి ఇది మరి ఇంతమంది ఇలా చేస్తున్నారు కదా! ఇప్పుడు ఈయన కొత్తగా కేంద్రాలన్నీ స్థాపించారు. పిరమిడ్ కర్నూలు స్పిరిచువల్ సొసైటీ వారు, తిరుపతి స్పిరిచువల్ సొసైటీ, తర్వాత అనంతపురం పిరమిడ్ ధ్యాన కేంద్రం, గుంతకల్ స్పిరిచువల్ సొసైటీ వారు, ప్రొద్దుటూరు స్పిరిచువల్ సొసైటీ, ఇలా ఆ మరి ధర్మవరం, పీలేరు, చిత్తూరు, ఆదోని, కదిరి, హిందూపూర్, తెనాలి మొదలైన పిరమిడ్ కేంద్రాల వారందరూ కూడా ఇంకా 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 ఎంతో మందికి చెప్పారు, ధ్యానం నేర్పించారు. వారందరూ కేంద్రాలు కూడా స్థాపించారు. కానీ మరి వీరందరూ కూడా ఏ మతానికి చెందినవారు అంటే ఇక్కడ ఇన్ని మతాలు ఉన్నాయి కదా, వీరందరూ కూడా మరి పిరమిడ్ ధ్యానం చేస్తున్నాం కదా, ఇప్పుడు వీరందరూ కూడా ఏ మతానికి సంబంధించిన వారు, వీరంతా కూడా ఏ సాంప్రదాయానికి చెందిన వారు, లేదంటే వీరందరూ ఎవరికి అమ్ముడికిపోయినట్టు అని ఆయన అలా ఆలోచిస్తున్నారంట. ఆలోచిస్తుంటే ఒక్క మెరుపులాగా అప్పుడు ఆయనకి అనిపించిందట, కాదు ఇది నిజం కాదు. ఇది నిజానికి పైన ఉదహరించబడ్డ ఆ ఏ మతానికి కూడా, ఏ ఒక్క మతానికి కూడా, ఏ ఒక్క అభిమతానికి కూడా ఈ పిరమిడ్ మాస్టర్లు చెందినవారు కాదు. అందరి గురువుల దగ్గర నుంచి నేర్చుకునేవాళ్ళు, అందరి నుంచి మంచి నేర్చుకునేవాళ్ళు అనేసి ఆయనకి ఒక ఆలోచన వచ్చిందంట. అంతేకాదు వీరు తాముగా స్వయంగా ధ్యాన సాధనలో తమకు తాము సంపాదించుకున్న జ్ఞానాన్ని, అంటే అనుభవ జ్ఞానం ద్వారా అందరికీ కూడా వ్యాప్తం చేసేవారు అని ఆయనలోంచి ఒక ఆలోచన వచ్చిందంటండి. అప్పుడు వీళ్ళెప్పుడు కూడా ధ్యాన సాధనలో నిమగ్నమయ్యి సత్య శోధనలో ఉన్నవారు. అంటే ఎవరో గురువు గారు చెప్పేశారు అది చెప్పేయడం కాదు, అందులో ఉన్నది జ్ఞానం స్వీకరించి ఆచరించి అది చెప్పేవాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ అంటే అని ఆయన అప్పుడు తెలిసిందంటండి పత్రి సార్కి. అప్పుడు అయితే ఇప్పుడు వీళ్ళ మతం ఏంటి, వీళ్ళ పూర్ణత్వం ఏంటి అంటే మిగతా వాళ్ళందరూ పూర్ణత్వం చెందారా లేదా అంటే అక్కడ ఒక రమణ మహర్షి గారు ఆయన ధ్యానం చెప్పారు కానీ ఎలా, మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మీలోకి మీరు వెళ్ళండి అని ఒక్క మాటే చెప్పారంటే. చెప్తే మిమ్మల్ని మీరు తెలుసుకోండి అంటే ధ్యాన సాధనలో కూర్చుంటాం, కానీ అక్కడ ఎప్పుడు కూడా ఒక గురువు ఉండాలి. ఎలా అంటే ధ్యాన సాధన చేసేటప్పుడు ఎన్నో అనుభవాలు వస్తాయి, ఆ అనుభవాల సారాంశం మనకు తెలీదు,
కానీ సార్ ఇప్పుడు శైలజ మేడం గారు ఉన్నారనుకోండి, మనకి ఏదైనా అనుభవం వస్తుంది. అనుభవం వచ్చినప్పుడు, మేడం ఇలా అనుభవం వచ్చిందండి, దీనికి అర్థం ఏంటంటే చెప్పే విధంగా గురువు స్థాయిలో ఉన్నవాడు మనకి ఉండాలి. ఆ గురువు ఎప్పుడైతే మ అక్కడ రైట్ అవ్వచ్చు, రాంగ్ అయితే రాంగ్ అవ్వచ్చు. ఇలా పత్రి సార్ కూడా నా వేషంలో ఎంతో మంది హాస్టల్గా మాస్టర్స్ వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు, అది గమనించుకోండి, ధ్యానంలో కూర్చుని ఆ వచ్చే సోలు ఎవరో కూడా కనుక్కోండి అని అంటూ ఉంటారు సారు. అలా మనకి ఎప్పుడూ కూడా మనం సత్యాన్ని తెలుసుకున్నప్పుడు అది వివరించడానికి కూడా మనకు కూడా ఒక గురువు ఉండాలి. అలా మనకి పత్రి సారు ఆయన యొక్క జ్ఞానాన్ని అందించడానికి ప్రజలందరి మధ్యకి వచ్చి ఆయన ఒక్కొక్కటి మనం ఆయన్ని అడగక్కర్లేదండి. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏదో రూపంలో వచ్చి ఆయన మనకు సత్యాన్ని తెలియజేసేవారు. ఇప్పుడు స్టేజ్ మీద కూర్చున్నారనుకోండి సారు, కడతాల్లో స్టేజ్ మీద కూర్చునేవారు. అక్కడ కూర్చుని కొన్ని పాయింట్లు చెప్పేవారు. ఎన్నో కాదు, 3, 4 పాయింట్లు చెప్పేవారు ఒక అరగంట. ఆ 3, 4 పాయింట్‌లో మొత్తము అందరికి ఏ ప్రశ్నకి ఏ ఆన్సర్ కావాలో అది వచ్చేసేదనమాట. అది దట్ ఈజ్ పత్రిజీ అనమాట. అంటే అంత అద్భుతంగా ఒక్క మాట చెప్పేటప్పటికి కొన్ని వేల మందికి ఆన్సర్‌లు వచ్చేసేవి. అంత పెద్ద గురువు, అంత విశ్వగురువు, అందుకే జగద్గురువు అయ్యారు. అలా అంటే వీళ్ళు పూర్ణత్వం పొందారా లేదా? అంటే ఇక్కడ పూర్ణత్వం అనేటప్పటికి అక్కడికెళ్ళిపోయాను నేను పత్రిసార్ దగ్గరికి. అంటే వీళ్ళ పూర్ణత్వం ఏంటి అని అనుకునేటప్పటికి ఆయన బుర్ర గోక్కుంటూ ఇంత ఆలోచిస్తూ కూడా ఆయన బుర్ర గోక్కుంటూ వీళ్ళ పూర్ణత్వం ఏంటి? వీళ్ళకి ఏం పేరు పెట్టాలి? అసలు వీళ్ళ మతం ఏంటి? అని అనుకునేటప్పటికి అప్పుడు తెలిసిందంట ఖచ్చితంగా వీళ్ళది తులసీదళ మతమే. తులసీదళం అంటే మనకి మన అమ్మమ్మలు, మన నాన్నమ్మలు చెప్పేది పవిత్రమైనది, సాంప్రదాయమైనది. ఇంకా తులసీదళం కంటే వేరే పవిత్రమైనది ఏదీ లేదు కదండీ మనకి తెలిసి. అది వెంటనే కూడా ఆయనకి తులసీదళ మతం, ఇంత తులసీదళ మతం గురించి చెప్పాలంటే చాలా అద్భుతం. అక్కడ మళ్ళీ శ్రీకృష్ణుడి కథ దగ్గరికి వెళ్ళాలి తులసీదళ మతం గురించి. ఆ, అంటే అక్కడ శ్రీకృష్ణుడికి ఇద్దరు భార్యలంటండి. ఇద్దరు భార్యలు అయినప్పుడు వారికి అంటే సత్యభామాదేవి, రుక్మిణీదేవి. అలా అయితే అంటే అష్టభార్యలు ఉన్నారు. బాగా దగ్గరగా బాగా ఇష్టమైన వారు శ్రీకృష్ణ, మా సత్యభామాదేవి, రుక్మిణీదేవి. సత్యభామకు కొంచెం అంటే ఎప్పుడూ కూడానంటండి గురువులు అంటే ఇక్కడ అక్కడ ఆయనకి భర్తగా కావచ్చు, అంటే ఒక నటన మాత్రం అది. ఒక భర్తగా కావచ్చు, గురువు కావచ్చు, ఒక దేవుడు కావచ్చు. మనం దేవుడి మీద భక్తిగా ఉన్నప్పుడు మనకి ఎప్పుడూ కూడా ఇవి జరుగుతూ ఉంటాయేంటండి, ఏంటి పరీక్షలు జరుగుతూ ఉంటాయనమాట. ఎంత భక్తిగా ఉంటే అంత పరీక్షలు జరుగుతూ ఉంటాయి. అంటే అక్కడ నాలో అహంకారం ఉందా లేదా? ఎవరో ఒకరి నోటి ద్వారా గాని, ఎవరో ఒకరి మాట ద్వారా గాని, ఏదో ఒక పాట ద్వారా గాని, ఏదో ఒక సత్య శోధన ద్వారా గాని మనకొక పరీక్షలు మొదలవుతూ ఉంటాయి. ఆ పరీక్షలు వీళ్ళు ఎప్పుడూ కూడా మీరే నా దైవం, మీరే నా దైవం అని అంటూ ఉంటున్నారు కదా! అంటే ఇక్కడ ఎవరికి ఎంత భక్తి ఉందో చూడాలని ఆయన అంటే అక్కడ భక్తి కూడా దైవంలో ఎవరు ఎలా లీనమవుతున్నారని ఒక పరీక్ష పెట్టదలుచుకున్నాడంటండి శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడు సత్యభామకు ఎవరైతే నన్ను తోచగలరో నేను వారికి వశమైపోతాను, వారి దగ్గరే ఉంటాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడంట. ఒక నారద మహర్షి ద్వారా ఆయన మరి పెడుతూ ఉంటారు కదా! ఆయన ఒక్కొక్క జ్ఞానం తీసుకురావాలంటే ఒక్కొక్క లింక్ పెడుతూ ఉంటారనమాట. అది జ్ఞానం మళ్ళీ ఇంకొక ఉత్తమమైన మార్గం తెలుసుకోవడానికి అది ఒక దారి అవుతుందనమాట. అప్పుడు అది తులాభారం వేశారంటండి. ఆ తులాభారం వేసినప్పుడు అప్పుడు సత్యభామాదేవి నేను చాలా గొప్పింటి నుంచి అంటే మా మా తండ్రి గారు పెద్ద రాజ్యం నుంచి వచ్చారు. ఆ రాజ్యం నుంచి తీసుకొచ్చిన తన ఆభరణాలు, వడ్డాణాలు, ఆవిడ దగ్గర ఉన్నవన్నీ కూడా ఒక్కొక్కటి వేస్తుంటే అంటే తూగిపోతుందని అనుకుందంట. ఇదేంటి నా వడ్డాణం వేస్తే ఇది తూగగలదా? ఈయన తూగగలరా? అనేసి ఒక అహంకారంతో ఆవిడకున్న సంపదలన్నీ కూడా తెచ్చిపెట్టినా కూడా ఆయన అక్కడే ఉన్నారంటండి. ఈవిడ వేసే కొలది ఆయన అక్కడే ఉంటున్నారు. ఎంత సీమంత కూడా కదలట్లేదంటండి. అలాంటప్పుడు ఇంకా ఆవిడకి ఆఖరికి తను వాళ్ళ నాన్నగారు ఇచ్చిన సమంతకమణి సాధించి తీసుకొచ్చారు. ఆ సమంతకమణిని కూడా తీసుకొచ్చి అందులో పెట్టిన ఆయన ఒక్క నిమిషం కూడా తూగలేదండి. ఒక్క సెకండ్ కూడా. అలాంటప్పుడు ఇంకా ఆవిడకి ఇంకేమీ అర్థం కాలేదంటండి. అప్పుడు
నారద మహర్షి, మా అమ్మ మీ సమయం అయిపోయింది, ఇంకా మీకు తూచే భాగ్యం అయిపోయింది అనేటప్పటికి, ఇంకా ఎవరైనా ఉన్నారా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మతో సమానమైన వాళ్ళు, ఆయన తోచగలిగే వాళ్ళు ఉన్నారా ఎవరైనా అని అనేటప్పటికి మన రుక్మిణీ మాత వచ్చేంటంటే ఒక్క తులసి దళం, ఒక్క కొమ్మతో ఆవిడ వచ్చి ఆ తులసి దళం ఆ త్రాసులో అలా వేసిందంటండి. అక్కడ ఆ తులసి దళానికి రెండు ఆకులు ఉన్నాయి. ఆ కొమ్మ ఇలా వేసేటప్పటికి ఆ కొమ్మ అలా వేసి ఆయన్ని నమస్కారం చేసుకుందంట. అంతటా నీవే ఉన్నావు, సర్వాంతర్యామివి, అంతటా అందరికీ జ్ఞానం ప్రసాదించేవాడివి అని ఒక్క భక్తిభావంతో నమస్కారం చేసుకుని ఆ తులసి దళం వేసిందంట. వేయగానే వెంటనే ఆ త్రాసు తూగిపోయిందనమాట. అప్పుడు ఈవిడ అదేంటి, నేను అంత బంగారం వేశాను, అన్ని వజ్రాలు వేశాను, వైడూర్యాలు వేశాను, మాకున్న సంపదనంతటిని కూడా ఆ త్రాసులో వేసేసాను, నేను తోగలేదేంటి అనేసి ఆవిడకి అప్పుడు కూడా బాధ కలుగుతుందంటండి. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పైకి లేచి, ఇక్కడ ఆ నాది నీది అనే అహంకారాలు, నీవి నావి, ఇవి ఇక్కడే ఉండిపోతాయి. మనం కూడా వచ్చేది భక్తి భావం, ధ్యాన మార్గం. అది ధ్యానంతో ఆ రుక్మిణి మాత అంటండి తెల్లవార్లు కూడా ధ్యానం చేస్తూ ఉండేదంట, ఎప్పుడు కూడా ధ్యాన స్థితిలో ఉండేదంట. అక్కడ అహంకారం ఏమీ లేదు. అందరూ అష్టభార్యలు ఉన్నా కూడా మేము అందరూ సమానమైన ఆవిడ అనుకునేవారంటండి శ్రీకృష్ణుడికి. కానీ ఆ సత్యభామాదేవి, నేను వీరవనితను, నేను నరకాసురుని నది సంహరించాను, నేనే ఎక్కువ అనే అహంకారంతో ఉండేదంటండి. ఆ అహంకారాన్ని తొలగించడానికి శ్రీకృష్ణ పరమాత్మ అలా ఆ ఆవిడికి అలా పరీక్ష పెట్టారంట. ఆ పరీక్షలో రుక్మిణీదేవి నెగ్గిందనమాట. రుక్మిణీదేవి నెగ్గిన తర్వాత అప్పుడు ఈవిడికి జ్ఞానోదయం అయిందంటండి. నువ్వు ఇది ఇది కాదు, నీది నాది కాదు, నువ్వు ఎన్ని సర్వ సంపదలు తీసుకొచ్చి ఇందులో పెట్టినా ఆయన ఒక్క నిమిషం కూడా తోగరు. ఒక్క భక్తి భావంతో ఉన్న మాటికి ఆ ఆ తులసి దళానికి ఆయన తూగారు. అదనమాట. అంటే తులసి దళం అంత పవిత్రమైనది అనమాట. ఇప్పుడు మనందరి మతం ఏది అంటే, మనకు పత్రి సార్ అందించిన అద్భుతమైన మతం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా మనకు అందిన మతం తులసీదళ మతం అండి. మనం అందరం కూడా తులసీదళ మతానికి చెందిన వారం అనమాట. మరి తులసీ దళానికి చిన్ని కొమ్మ, రెండు ఆకులు ఉంటాయి. ఒక ఆకు పేరంటండి, నీ వాస్తవాన్ని నీవే సృష్టించుకుంటున్నావు అంటే యద్భావం తద్భవతి. నీ వాస్తవాన్ని అంటే నేను ఏదైతే అనుకుంటున్నానో, అంటే అక్కడ కష్టమైనా సరే, సుఖమైనా సరే, లాభమైనా సరే, నష్టమైనా సరే, అంటే ఇంకొకరిని అంటే వాళ్ళు ఏదో అన్నారు అని నాకు నేనుగా నిందించుకుంటున్నాను తప్ప అక్కడ ఎవరో ఏమనలేదు, ఏమీ లేదు. కానీ నా వాస్తవాన్ని నేను సృష్టించుకుంటున్నాను అక్కడ. అక్కడ ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు ఏది జరుగుతుందో, నేను ఏ వర్క్ చేయాలి నేను సృష్టించుకున్నాను. ఆ సృష్టి ద్వారా యద్భావం తద్భవతి, అది జరుగుతుంది. తరువాత రెండవ ఆకు పేరు ఆనాపానాసతి ధ్యానం. అంటే కాయానుపස්සన, అంటే కాయాన్ని, అంటే కాయం అంటే శరీరం, ఈ శరీరాన్ని ఒక్కచోట కూర్చోబెట్టి ఆ శరీరంలోనికి మన ముక్కు అనే ఒక ఈ రంధ్రము ద్వారా ఊపిరి పీల్చుకోవడం, వదలడం, ముక్కు ద్వారా తీసుకోవడం, వదలడం ద్వారా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసం గమనించడం ద్వారా మనకి ఆ, అపారంగా వస్తున్న జ్ఞానాన్ని, ఎనర్జీస్ని, విశ్వం నుంచి వచ్చే ఎనర్జీని మనం తీసుకుని అక్కడ మనం జ్ఞానాన్ని తెలుసుకునే స్థితికి ఎదుగుతున్నాం అనమాట. ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నామో మనకి జ్ఞానం లభిస్తుంది. కాయానుపసన అంటే కాయాన్ని కరెక్ట్గా కూర్చోబెట్టి అలా చేసేటప్పుడు మనకి అద్భుతమైన జ్ఞానం అంకురిస్తుంది. మరి మొదటి ఆకు జ్ఞానాగ్నికి మూలం. అంటే ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నామో అక్కడ మనకి మూడవ కొన్ని తెలుసుకుని జ్ఞానం వికసిస్తుందనమాట. అంటే ధ్యానం చేసేటప్పుడు ఎన్నో కొన్ని లోకాలు తిరిగి వస్తూ ఉంటాం. కొంతమంది మాస్టర్స్ వస్తూ ఉంటారు. ఆ మాస్టర్స్ యొక్క జ్ఞానం తీసుకుంటాము. మరి రెండవ ఆకు పేరు ధ్యానాగ్నికి మూలం నాంది. అంటే ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నామో మన గత జన్మల కర్మలన్నీ కూడా దగ్ధమవుతూ ఉంటాయంట. అక్కడ ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కాదండి. అంటే మేము ధ్యానంలో కూర్చున్నాం కదా, ఈ పని అవ్వట్లేదు అంటే అవ్వదు.
కానీ జ్ఞానాగ్ని అంటే అగ్నిలో దహింపబడేది. అంటే అక్కడ సమయం పెట్టాలి, సాధన చేయాలి, గంటలు గంటలు ధ్యానం చేయాలి. అది కూడా బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. మరి గంటలు గంటలు ధ్యానం చేసేటప్పటికి మన కర్మలన్నీ కూడా దగ్ధమయ్యి జ్ఞానం అంకురించి మనకి ఏం కావాలో అది అందిస్తుందంట. తరువాత మనం విశ్వ కళ్యాణానికి ఉపయోగపడే స్థితికి మనం ఎదుగుతామంట. అలా మొదటిది మన జ్ఞాన చక్షువును పూర్ణంగా వికసింపచేసే సేత్ లాంటి పరిపూర్ణ విజ్ఞానాన్ని మనకి అందిస్తుంది. తరువాత రెండవది మన దివ్య చక్షువును ఉత్తేజింపజేసి బుద్ధత్వం అనే పరిపక్వమైన యోగ స్థితిని మనకి కలగజేస్తుంది. అంటే అక్కడ మొదటి ఆకు జ్ఞాన చక్షువును పూర్ణంగా అంటే సంపూర్ణంగా వికసింపచేసి ఆ సేతు జ్ఞానం కంటే అద్భుతమైన జ్ఞానం ఇంకొకటి లేదంటండి. పత్రిసారే చెప్పారు ఇది. అంటే సేత్ మాస్టర్ ఏం చెప్పారంటే ఇప్పుడు ఫస్ట్ వాకదే చెప్పారు. నీ వాస్తవానికి నువ్వు సృష్టికర్తవు, నువ్వే దేవుడివి, ఇంకెక్కడో దేవుడు లేడు, నువ్వే నీ వాస్తవానికి నువ్వు సృష్టికర్తవు, యద్భావం తద్భవతి, నువ్వు ఏదనుకుంటే అదే జరుగుతుంది. మొత్తం అంతా కూడా కాన్సెప్ట్ అంతా కూడా ఆ ఒక్క పదం మీద సేత్ మాస్టర్ ఎన్నో గ్రంథాలు రచించారు. ఎంతో జ్ఞానం. అంటే సేత్ అంటే ఒక ఉన్నత లోక మాస్టర్ అని ఒక ఉన్నత లోక ఆత్మ, పూర్ణాత్మ అనమాట. ఆ పూర్ణాత్మ రాబర్ట్ అనే ఆవిడలోకి ఛానలింగ్ అయ్యి కొన్ని గ్రంథాలు రచించి అవన్నీ కూడా మనకి అందించారనమాట. మనకి ఇంగ్లీష్లో ఉండేవంటండి. మరి కొన్ని పత్రిసార్ వచ్చిన తర్వాత తెలుగులో అనువదించమంటే తెలుగులోకి అనువదించి అద్భుతంగా ఉంటాయండి వారి గ్రంథాలు. వీలైతే మనం సేతు మాస్టర్ గురించి కూడా మళ్ళీ మనం క్లాసు చెప్పుకుందామండి. సేతు విజ్ఞానం కూడా తెలుసుకుందాము. రెండవది మన దివ్య చక్షును ఉత్తేజింపజేసి బుద్ధత్వం అంటే మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో మనకి ప్రశాంతత వస్తుందండి. ఎవరు ఏది చెప్పినా కూడా తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి ఎన్నరిలోంచి వచ్చే ఒక మెసేజ్ ద్వారా మన అంతరాత్మ చెప్పే ప్రబోధాల ద్వారా మనకి మనం ముందుకు వెళ్ళగలుగుతాం. యోగస్థితి అంటే యోగస్థితిని కలుగజేస్తుంది. యోగంలోంచి వచ్చే ప్రతి మాట కూడా సత్యమైంది ఎన్నరలోంచి. ఆ బోధనలన్నీ కూడా మనం వింటూ ఉంటామంట. ఆ రెండింటి కలయికే తులసీదళ మతం. ఈ రెండింటి కలయికే తులసీదళ మతం అంటండి. ఇలా ఆయన చెప్పిన జ్ఞానం మరి పత్రిసారు అర్థమవుతుందండి? నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానా? అర్థమవుతుంది మేడం, చాలా బాగుంది, అర్థమవుతుంది మేడం. అంటే అప్పుడు తులసి దళానికి ఫస్ట్ ఆకుంది కదా, మరి ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరికి వారే బంధువులు, ఎవరికి వారే శత్రువులు. అంటే పత్రిసారు ఫస్ట్ బుక్ అనమాట అండి. ప్రతిదీ కూడా ఆయన ఫస్ట్ నుంచి చెప్పుకొస్తున్నారనమాట. ఇప్పుడు మనం తులసీదళ మతానికి చెందిన వారం కదా. ఇప్పుడు మనలో మార్పులు ఎలా రావాలి అంటే ఇక్కడ మనకు మనమే బంధువులం. మనం మంచి మాటలు చెప్పుకోవడం ద్వారా ఇప్పుడు మనకు మనమే బంధువులు. ఇప్పుడు నాకు ఎవ్వరూ లేరు, నేను ఒంటరి దాన్ని అనుకుంటే ఒంటరి దాన్ని, నాకు అందరూ ఉన్నారు, నాకు చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అంతకైనా ఎక్కువైనా నా ఆత్మ బంధువులు నా చుట్టూతా ఉన్నారు అని అనుకుంటే ఒక అద్భుతమైన ఆనందం. ఒక అందరిలో ఎక్కడైనా వెళ్ళి అందరితో వర్క్ చేయగలము. మరి ఎవరికి వారే శత్రువులు, ఎవరికి వారే శత్రువులు అంటే నేను ఏంటి నాకు ఇంత తీసుకొచ్చేస్తుంది, ఈ పని నేను చేయలేను, అక్కడికి వెళ్ళాను, ఈ వర్క్ నాది కాదు, నేను చేయలేను, నన్ను వాళ్ళు అలా నాకు నేనే అలా అనుకునేటప్పటికి శత్రువులు ఎక్కడున్నారు? నాలోంచే పుట్టుకొస్తున్నారు, నా ఆలోచన ద్వారా పుట్టుకొస్తున్నారు శత్రువులు. ఎప్పుడైతే ఒక ఆలోచన ఇంకొకళ్ళ దగ్గరికైనా సరేనండి, ఇప్పుడు వాళ్ళ మంచోడు కాదు మమ్మల్ని ఎలా ఏడిపించారని అనుకుంటున్నాం. ఇక్కడ ఆలోచన నేనే పెడుతున్నాను. వాళ్ళు అలా అంటారు, మనం ఇలా అనేటప్పటికి వాళ్ళు అలా అంటారు, వాళ్ళు చేసింది రాంగు, అలా అలా అనుకునేటప్పటికి అక్కడ వాళ్ళకి శత్రుత్వం పెరిగిపోతుంది అనమాట. ఇక్కడి నుంచే ఇస్తున్నాం వాళ్ళకి ఎనర్జీ, మనలోంచే. అంటే శత్రువులకు కూడా. ఎప్పుడైతే ఆ శత్రుత్వం కూడా వద్దు, ఎప్పుడైతే ధ్యానం చేస్తారో మీరు అక్కడ శత్రుత్వం లేదు, ఒక ప్రేమ తప్ప, ఒక స్నేహం తప్ప
ఇంకక్కడ శత్రువులు ఎవ్వరూ లేరు. మీకు మీరే బంధువులు, మీకు మీరే శత్రువులు మన ఆలోచనల ద్వారా అని చెప్తున్నారు. ఎవరికి వారే తమ తమ కష్ట సుఖాలను సృష్టించుకుంటున్నారు. అంటే మన ఆలోచనల ద్వారా. అంటే ఆ ఆలోచనలు మార్చుకోవడం కూడా ఈ బుక్ నుంచి తెలుసుకోగలుగుతున్నాం. అందరూ తమ తమ జనన మరణ చక్రాల లోపల, బయట అంటే ఇహపర లోకాలలో స్వేచ్ఛగా విహరిస్తున్న వారే. అంటే మనకి అంటే స్వేచ్ఛ అనేది కూడా ఇప్పటి వరకు తెలియదండి. అంటే ఇది ఇలా అనుకోవాలి. ఇప్పుడు నాకు అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చినప్పుడు అయ్య బాబోయ్! ఇంత అనారోగ్యం వచ్చింది. నేను ఏమైపోతానో నేను అంటే ముందు ఒక నడుము నొప్పి వచ్చినప్పుడు అలాగే అనుకున్నాం. ఏమైపోతానో ఎలా నా భర్త ఎలాగా నా పిల్లలు ఎలాగా అని అనుకున్నాం. కానీ ధ్యానం చేసిన తర్వాత నా నా నడుము నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. తరువాత నుంచి అంటే ధ్యానం చేయడం ద్వారా నా ఆరోగ్యాన్ని నేను నయం చేసుకోవడం ద్వారా నేనేంటో తెలుసుకున్నాను. ఒక మాట తీరు ఎలా ఉండాలి, ఒక ఆలోచన ఎలా ఉండాలి. ఎక్కడికి పత్రి సార్ వచ్చినా వారు చుట్టూతా కూర్చునేవాళ్ళమండి. వారి నోటంటే ఏది చెప్తున్నారో అది వింటూ ఆయన ఏది చెప్తారో ఆయన అలాగే చూసేవాడు. అలాగే చూసేవారు. అలా మనం ఏంటంటే జనన మరణ చక్రాల లోపల బయట కూడా ఇహపర లోకాల్లో కూడా స్వేచ్ఛగా ఉండాలి. అలా స్వేచ్ఛగా విహరిస్తున్న వారే తులసీదళం మతకానికి చెందినవారు. అంటే ఇక్కడ మనకి పత్రిసార్ స్వేచ్ఛనిచ్చారనమాట. అంటే మనం ఆడవాళ్ళం బయటికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి అని అనుకునేవారు. అంటే మన సాంప్రదాయం ప్రకారం మనం ఒక కుటుంబానికే పరిమితం అనే లెక్కల్లో ఉండేవాళ్ళు. కానీ అక్కడ ఏం చెప్పారు? ఆడవాళ్ళు ఎంతో అదృష్టవంతులు, ఎంతో విద్య, వినయంతో, వినమ్రతతో ఉంటారు. వాళ్ళ దగ్గర ఎంతో నేర్చుకోవాలి. అలాంటి వారు మరి ఇంటిలో ఇంట్లో ఉండే వాళ్ళే కాకుండా నూతిలో కప్పలా కాకుండా గగనంలో విహరించే పక్షిలా ఉండాలి అని పత్రిసార్ చెప్పారు. ఒక కాన్సెప్ట్ కడతాల్లోనే మాకు చెప్పారండి. అప్పుడు ఏంటంటే ధ్యానం నేర్చుకున్నది కొత్త. ఒక సంవత్సరం అవుతుంది. ఫస్ట్ శ్రీశైల మహాయజ్ఞానికి వెళ్ళినప్పుడు అప్పుడు చెప్పారనమాట. ఇప్పుడు చెప్తున్నారు కదా పత్రిసార్ ఏదైతే చెప్పారో ఫస్ట్ నుంచి కూడా అంటే ఇప్పుడు ఏ చెప్తే బి బి చెప్తే బి అది మీకు ఏది తెలుసుంటే అది పక్క వాళ్ళకి చెప్పే అదే ధ్యాన ప్రచారం. అలా మనకి బాబాయ్ మనం నేర్చుకుంటాం కానీ అప్పుడే మనం ఏం చెప్తాం మనకి ఏం తెలుసు అనుకునేవాళ్ళు. అప్పుడు చెప్పారనమాట. అంటే బయటికి వెళ్దామన్నా బయటికి వెళ్ళడం అది వద్దని మావారు కూడా అప్పుడు ఫస్ట్లో అంటే తన తీసుకెళ్ళడమే కానీ బయటికి వెళ్ళనిచ్చేవారు. అప్పుడు చెప్పారనమాట. లేడీస్ అనుకుంటున్నారు అర్ధనారీశ్వర తత్వం పొందినప్పుడు మీరు నూతిలో ఉండే కప్పల్లాగా ఎంతసేపు ఆ నూతిలోనే ఒక రౌండ్ సర్కిల్ ఉంటుంది. నువ్వు ఎంత ఉంటే అంత ఉంటుంది. అందులోనే తిరుగుతుంటాం. అలా కాదు, గగనంలో విహరించే పక్షుల్లా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి. అంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అని కాదండి, ఒక ఆలోచన ద్వారా స్వేచ్ఛగా విహరించాలి. అప్పుడు ఏవైనా సరే మనకి చేయగలము అనే అనే వాక్యాన్ని పత్రిసార్ అందించారండి. అప్పుడు మనకి ఏది కావాలి అంటే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ సమకూర్చుకోగలిగే సర్వ సమర్థతను కలిగి ఉన్నవారే తులసీదళం మతానికి చెందినవారు. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వారు అని చెప్తున్నారండి. ఇదే వికసిత జ్ఞాన చక్షువు యొక్క పూర్ణ సారాంశం. అంటే ఇక్కడ జ్ఞానం తెలుసుకోవడానికంటండి ఇంకా వేరే మార్గం ఏదీ లేదంట. ఈ శ్వాస మీద ధ్యాస తప్ప. అంటే ఇంకా రకరకాల ధ్యానాలు ఉన్నాయి, రకరకాలవి ఎన్నో. అంటే కాయాన్ని శుభ్రంగా ఉపవాసం పెట్టేసి అంటే శరీరాన్ని, తర్వాత ఏమో తలకిందులుగా తపస్సు చేయడం, తర్వాత కొన్ని ఆసనాలు వేయడం, అవి శరీరానికి సంబంధించినవి అంట. అవన్నీ కూడా ఈ శరీరానికి సంబంధించి. కానీ ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టామో అది పూర్ణత్వం చెందడానికి దైవ మార్గం అంటండి. అది ఇవన్నీ కూడా ఈ పక్క మెడిటేషన్లు అన్నీ కూడా శరీరానికి సంబంధించినవి అయితే ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానము ఆత్మకు సంబంధించిందంట, ఆధ్యాత్మికతకు సంబంధించినదంట.
ఈ ఎప్పుడైతే ఆత్మతో కనెక్ట్ అయి ఉన్నామో మన దివ్య చక్షు ఓపెన్ అవడం ద్వారా అద్భుతమైన ఉన్నత లోక మాస్టర్స్ నుంచి వచ్చే జ్ఞానాన్ని అంతటిని స్వీకరించి ఈ భూమండలానికి అందించగలిగే గొప్ప స్థితికి మనం ఎదుగుతామంట. అలా ఆ ఇదే వికసిత జ్ఞాన చక్షువు యొక్క పూర్ణ సారాంశం అంటున్నారు. మరి ఇక రెండో వాకు ఆనాపానసతి కాయానుపස්සన విపස්සన అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం గమనించడం అన్నమాట. దీని వలన దృష్టి నాసికాగ్రంలో అంటే భూమధ్యంలో మనస్సు తనంతట తాను సహజంగానే స్థితమవుతుంది. ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో, ఇది కొత్త వారందరికీ కూడా తెలియాలండి. ఇది ఎప్పుడైతే మనం ధ్యానంలో సహజంగా కూర్చుంటామో అప్పుడు ప్రాణమయ కోశానికి సంబంధించిన ప్రాణ సంసారాలు నూతనంగా ప్రారంభం అవడం అనుభవిస్తాం. మనకి అంటే సహజంగా స్థితమవుతుందంటండి. మనం ఆప్ చేసుకోలేమంటండి ఆలోచనల్ని. వాటికి అవే సహజంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించేటప్పుడు వాటికి అవే సహజంగా ఆగుతాయంట ఆలోచనలు. అప్పుడు మన ప్రాణమయ కోశానికి సంబంధించిన ప్రాణ సంచారాలు నూతనంగా ప్రారంభం అవుతాయంటండి. ఇప్పటి నుంచి మనం తీసుకున్న శ్వాసలు బతకడానికి తీసుకున్నాం. పుట్టినప్పటి నుంచి కూడా శ్వాస తీసుకోవడం వదిలివేయడం అవి మనం జీవించడానికి అది జీవించడానికి తీసుకున్నాం. కానీ ఇప్పుడు సరి అయిన జీవన విధానం తెలుసుకోవడానికి ప్రారంభిస్తున్నామంటే ఇక్కడ ధ్యానం నేర్చుకున్నది సరి అయిన జీవన విధానం నేర్చుకోవడానికి, సరి అయిన స్వేచ్ఛను అనుభవించడానికి మనం ఈ శ్వాసను తీసుకుంటున్నామంటండి. ఎప్పుడైతే అంటే ప్రతి ఒక్కొక్క శ్వాస ద్వారా మనం మనలో ఎంతో మార్పు వస్తుందంట. మరి మనకి ఇప్పుడు మార్పు అంటే పక్క వాళ్ళ గురించి మనం మాట్లాడము కదండి, అంతే కదా. రెండో వ్యక్తి గురించి మాట్లాడము. అక్కడ వర్క్ జరుగుతుందంటే మనకు వచ్చినప్పుడు ఏది వాళ్ళు చెప్తారో అదే చేస్తాం. ఇంకా మిగతా వాటి గురించి వాళ్ళు చూసుకుంటున్నప్పుడు మనం ఆలోచించం అది ఏం జరుగుతుందని కానీ ఏదని కానీ మనం అంటే అనవసరమైన విషయాలు మనం ఆలోచించం, అంతే కదండి. అవసరమైన వాటి మీద ఫోకస్ పెడతాం. కానీ ఇంకా అనవసరమైన విషయాలు ఎవరైనా ఏదైనా ఎవరి గురించి అయినా చెప్తున్నా కూడా మన దగ్గరికి రావు, మన చెవుల్లోకి వెళ్ళవు. ఆ స్థితికి మనం ఎదుగుతున్నామా లేదండి? ఎదుగుతున్నాం కాదు, ఎదిగాం. అంటే ఆ మార్పు మనలో వచ్చింది కదా. ఆ మార్పు రావడానికే ఈ ధ్యానం సహకరిస్తుందంటండి. మనం ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎంత తినాలో ఇవన్నీ కూడా ప్రారంభం అవుతాయంటండి. నూతనంగా ప్రారంభం అవడం అనుభవిస్తాం. ఈ ప్రాణ సంసారం శ్రద్ధగా కొంత గమనించాలి. ఈ విధంగా గమనించడాన్ని కాయానుపස්සన అంటాం. క్రమక్రమంగా మూడవ కన్ను తెరుచుకుంటుంది. ఈ దివ్య దృష్టి లభిస్తుంది. ఎప్పుడైతే ఇలా మనం శ్రద్ధగా గమనిస్తూ ఉంటున్నామో మనం మూడవ కన్ను తెరుచుకుంటుంది, దివ్య దృష్టి లభిస్తుంది. దీనినే విపස්සన అంటాం. క్రమక్రమంగా సూక్ష్మ శరీరం విడివడుతుంది. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నామండి, ఇంకెలాంటి ఆలోచన లేవు. మనలో ఉన్న సూక్ష్మ శరీరం, ఇప్పుడు ఈ శరీరం మనలో ఈ శరీరం భౌతికమైంది అయితే మన మన శరీరంలో ఉండే ఆత్మ సూక్ష్మమైనది. ఆ సూక్ష్మమైనది మనకి కంటికి కనిపించదు. ఎప్పుడైతే మూడవ కన్ను తెరుచుకుంటుందో ఆ మూడవ కన్ను ద్వారా మన ఆత్మను మనం చూడగలుగుతాం. అది ఇతర లోకాల సంసారం సంభవం అవుతుంది. అంటే ఎప్పుడైతే మన నుంచి సూక్ష్మ శరీరం విడిపడుతుందో మనకి ఆ సోల్కి ఆత్మకి ఒక కనెక్షన్ ఉంటుందన్నమాట, వెండి తీగ. అది మనం రాత్రి సమయంలో పడుకున్నప్పుడు కూడా కొంతమందికి కళల రూపంలో మనం ఎక్కడికో వెళ్ళాము, ఏదో చూసాము, ఏదో వస్తున్నాము అని అనుకుంటూ ఉండేవాళ్ళం కదండి ఎన్నాళ్ళు. ఆ కళల రూపంలో తెలుస్తుంది. కానీ కళల రూపంలో తెలిసేవి కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. కానీ ఇక్కడ మరి మనం ఎరుకుతో కూర్చుంటున్నాం ధ్యానంలో. ఆ ఎరుకుతో కూర్చున్నప్పుడు ఎప్పుడైతే మనలో ఉన్న సూక్ష్మ శరీరం విడి కొన్ని లోకాలన్నీ కూడా సంసారం చేసేంటండి, అక్కడ ఉన్న ఎక్కడో కొన్ని లోకాలు వెళ్ళి అక్కడ ఉన్న మాస్టర్లను కలుసుకుని అక్కడ కొంత జ్ఞానం తెలుసుకున్నప్పుడు అక్కడ వారు ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, అది ఏం విన్నాము, ఏం చూసాము అవన్నీ కూడా మనకి తెలుస్తాయంటండి. అది ఎరుకుతూ ఉంటాం అనమాట.
అది ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత, ఓహో నేను ఎక్కడికో వెళ్ళాను, ఒక మాస్టర్ని కలుసుకున్నాను, ఒక యోగిని కలుసుకున్నాను, కొన్ని గుళ్ళు కనిపించాయి, అక్కడ ఒకడితో ఒక యోగితో మాట్లాడు అనే దృష్టి మనకు వచ్చేస్తుంది. అంటే అక్కడ జ్ఞాపకం కూడా ఉంటుంది, ఎరుకుతూ ఉంటాం అనమాట. ఇతర లోకాల సంసారం సంభవం అవుతుంది. వీటన్నిటి వలన పరమ సత్యం ప్రత్యక్షంగా గోచరం అవుతుంది. అంటే ఎప్పుడైతే మనం ఈ స్థితికి ఎదిగామో, అంటే ఎప్పుడైతే శూన్య స్థితిలోకి వెళ్ళి ఆ అద్భుతంగా అంటే ఒక ఎరుకతో ధ్యానం చేస్తున్నామో, కొన్ని లోకాలు వెళ్ళి అక్కడ ఉన్న జ్ఞానం అంటే అక్కడ పరమ సత్యం అంటండి. అంటే ఎవరో ఏదో చెప్పింది కాదు, మనం స్వయంభువు చూడండి. స్వయంభువుగా వెలిసారు అక్కడ దేవుడు. ఒక్కొక్క చోట ఒక్కొక్క అమ్మవారు గాని, ఒక్కొక్క లింగం గాని అంటారు. అలా స్వయంగా తెలుసుకున్న సత్యాన్ని పరమసత్యం తెలుసుకోవడానికి మనం ఆ ఇది పట్టుకున్నామంటే, ఈ తులసి దళ మతాన్ని పరమసత్యం తెలుసుకోవడానికి మనం ఈ తులసి దళ మతానికి వచ్చామంటండి. అప్పుడు చేయవలసిన ఒక్కగానొక్క ప్రక్రియ ఇది. అంటే కాయానుపసన విపස්සనయే చేయవలసిన ఇవి తెలుసుకోవడానికి వేరే మార్గం లేదు. ఇంకో అసలు ఏ మార్గం కూడా, అంటే ఇవి తెలుసుకోవడానికి ఇంకోటి ఇంకోటి చెయ్యాలి, ఈ పూజ చెయ్యాలి, ఈ నామం చెయ్యాలి, ఈ స్తోత్రాల వల్ల నామాల వల్ల ఏమీ కాదు. వేరే తలకిందులుగా తపస్సులు చేసినా కూడా అక్కడ శరీరంపై ధ్యాస ఉంటుంది కానీ ఇక్కడ దీ ఆత్మ మీద ధ్యాస ఉండదంటండి. ఎప్పుడైతే ఇలా ఈ ప్రక్రియ చేసామో, ఇంకా మిగతావన్నీ స్వల్ప మాత్రముగానే లాభదాయకాలు, మరి విశేషంగా అర్ధరహితాలు. అంటే మనం చేయవలసింది శ్వాస మీద ధ్యాస, ధ్యానం. ఆ ధ్యానం ద్వారానే మనం స్పిరిచువల్గా ఎదగగలుగుతాము, జ్ఞానాన్ని స్వీకరించగలుగుతాము, ఆ జ్ఞానాన్ని మన జీవితంలో అప్లై చేయగలుగుతాము. అక్కడ పత్రి సార్ ఇంకొకటి చెప్పారు మళ్ళీని, మూర్తి పూజ మెట్టు కాదు అగర్త అంటున్నారు. ఆర్య సమాజ స్థాపకు స్వామి దయానంద సరస్వతి గారు చెప్తున్నారంట ఈ మాట. ఎలా అంటే మూర్తి పూజ మెట్టు కాదు. అంటే మనం పూజ చేసుకుంటున్నాం కదా, పూజ చేసేవాళ్ళం కదా, అది ఒక్కొక్క మెట్టు ఎదగడానికి కాదంటండి. అది అసలు అది అగర్త. అగర్త అంటే అక్కడ మనం నోటి ద్వారా స్తోత్రాలు చదువుతున్నాం కదా, అక్కడ అంతవరకే పరిమితం అయిపోతున్నామంటండి. ఇంకొక మెట్టు ఎదుగుదామంటే ఎప్పుడు చూసినా ఆ పూజే చేస్తాం, కానీ వేరు వేరు పువ్వులతో చేస్తాం, ఇంకొక ప్రసాదం పెడతాం, కానీ అక్కడ కోరుకున్నది ఏంటి? మనం కోరికలు అడుగుతాం అక్కడ అడుగుతాము, కానీ మీరు అడిగే స్థితిలో కాదు, తీసుకునే స్థితిలో ఉన్నారు, మీరు ఇచ్చే స్థితికి ఎదగాలి అని చెప్తున్నారు ఆయన స్వామి దయానంద సరస్వతి గారు. అప్పుడు పత్రి సార్ అంటున్నారు, కరెక్ట్, బహు కరెక్ట్, పరమ కరెక్ట్. భజనలు తాత్కాలిక మానసిక ఆనందం మాత్రమే కలగజేస్తాయి. అంటే భజనలు అంటే మన రాత్రి అంతా కూడా కొన్ని ఏకాదశులకి మొత్తం జెంట్స్ కానీ లేడీస్ కానీ అక్కడ నిద్రపోకూడదు, రాత్రి అంతా కూడా జాగారం చెయ్యాలి అని అనుకునేటప్పుడు గుడిలోకి వెళ్ళి భజనలు, రాత్రి తెల్లవారులు భజనలు చేస్తారు కదండి. అవి అంటే ఆ కాలానికి అప్పుడు అది కరెక్ట్ అప్పటికి. మరి ఇప్పుడు మనం ఒకటో తరగతిలో లేం కదా, వాళ్ళు నేర్చుకోవడం లేదు కదా, మనం ఇంకా ఇంకా ఎదిగాం. వాళ్ళ దగ్గర నుంచి గుడింతాల్లోకి వెళ్ళాం, గుడింతాల్లోకి పాఠాల్లోకి వెళ్ళాం, పాఠాల నుంచి మళ్ళీ లెసన్లు, మళ్ళీ ఈ లెసన్లు నేర్చుకునేటప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి. మరి ఇవన్నీ దాటుకుంటూ ఇప్పుడు యూనివర్సిటీ స్టేజ్కి మనం ఎదిగిపోయాం, యూనివర్సిటీలోకి వచ్చేసాం. ధ్యానం అంటేనే యూనివర్సిటీ అనమాట. అప్పుడు భజనలు తాత్కాలిక మానసిక ఆనందాన్ని మాత్రమే కలిగిస్తాయి, దానికి మాత్రమే భజనలు ఉపయోగించుకుంటే పర్వాలేదు. మనం ఒక ఆనందంగా ఉండడానికి భజనలు చేసుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు, సరదాగా ఉండొచ్చు, కొంతవరకు కరెక్ట్. అంతేకాని పూజలు భజనలు ముక్తి మార్గాలు కాదు. అంటే ముక్తి మార్గాలు మాత్రం కాదటండి పూజలు గాని భజనలు గాని. స్తోత్రాలు మోక్షపు పామర జనులు కావాలి, వాటిని దైవాలు కోరుతారా? ఆ విధంగా కోరేవారు దైవాలు అవుతారా అని చెప్తున్నారు.
పత్రి సార్. అంటే స్తోత్రాలు అంటే ఎక్కువ స్తోత్రాలు చదువుతూ 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 ఉంటారు కదా, అది అంతవరకే పరిమితం కాదు. అక్కడ మనసుతోనే చేస్తున్నావు, ఇంకా లోపలికి వెళ్ళట్లేదు. అంటే మన దేవుళ్ళని అక్కడ స్తోత్రాలు నామాలు అంటే ఏంటంటే ప్రతి ఒక్క దేవుడికి 1000 నామాలు 108 అవన్నీ ఉంటాయి కదండి. అవి పొగుడుతున్నామంట, పొగుడుతున్నాం అక్కడ. అవన్నీ మనమే తెలుసుకుంటే, అవన్నీ పొగడనవసరం లేదు. నీలో ఉన్న దివ్యత్వాన్ని చూసుకుంటే చాలు. అలా అప్పుడు ఆ విధంగా కోరేవారు దైవాలు అవుతారా? కాదు. నెమ్మదిగా నేను అంటే ఇప్పుడు ధ్యానంలోకి వెళ్ళే కొలిదేనండి, ఎలా అంటే ధ్యానం చేస్తున్నప్పుడు ఒక విధమైన ఒక వైబ్రేషన్ ఇలా కూర్చోగానే బ్రహ్మరంధ్రం ఇలా విడిపోతుందనమాట. అంటే అప్పుడు మామూలుగా స్వీకరించేవాడు. ఇప్పుడు బుర్ర అంతా కూడా ఇలా విడిపోయి ఒక ధారాళంగా అద్భుతమైన ఎనర్జీని తీసుకునేటప్పుడు చూడండి, ఏసీలోకి వెళ్తే చల్లగా ఎలా ఉంటుంది, అలా మన మైండ్ బుర్ర అంతా కూడా చల్లగా అయిపోతుంది అనమాట. ఎప్పుడు కూర్చుంటే అప్పుడు అక్కడ చల్లదనం కావచ్చు, అక్కడ కాంతి కావచ్చు, అలా ఉంటుందన్నమాట. ఈ మధ్య ధ్యానం చేసేటప్పుడు పూర్తిగా లీనమైపోయి అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. అందరూ కూడా అదే స్థితికి చేరాలి అని పత్రి సార్ పదే పదే చెప్తున్నారు. కేవలం కేవల గ్రంథాల పారాయణాల వల్ల లాభం సున్నా. చేయవలసింది శాస్త్రీయ సంబంధాలు జ్ఞాన మదనం చెయ్యాలి. అంటే ఇక్కడ గ్రంథాల పారాయణాల వల్ల కాదు, కేవలం లోపల అంటే మదనం, అంతరాత్మ మదనం చెయ్యాలి. సరి అయిన తీవ్ర ధ్యాన సాధన చెయ్యాలి అని చెప్తున్నారు. తీర్థయాత్రలు మాని యోగుల దగ్గరకు జ్ఞానుల దగ్గరకు చేరాలి. మనం తీర్థయాత్రలకు వెళ్తున్నాం కదండి, మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎంతో ప్రయాణం చేసి ఎన్నో దేవుడికి మొక్కుకుని వస్తున్నాం. కానీ అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత కాళ్ళు చేతులు నీరసం వస్తాయి కదండి, అవునా కాదండి? అన్ని తిరిగిన తర్వాత ఆ దేవుని చూసామన్న తృప్తి కలుగుతుంది, మనకి పుణ్యం దక్కుతుంది. కానీ ఒకవైపు నీరసం వస్తుంది. అది కాకుండా యోగుల దగ్గరకు జ్ఞానం నేర్పమని వెళ్ళాలటండి. వారి దగ్గర ఉన్న జ్ఞానాన్ని స్వీకరించాలంట. జ్ఞానులు ధ్యానం చేసే జ్ఞానుల దగ్గరికి, అంటే జ్ఞానులు అంటే సత్యం తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళ దగ్గరికి చేరాలి. గుండ్లు కొట్టించుకోవడాలు, కాషాయాలు ధరించడాలు, ముద్రలు వేసుకోవడాలు, తిలకాలు దిద్దుకోవడాలు, విభూతి పూసుకోవడాలు మొదలైనవన్నీ కూడా తమ్ము తాము కుచింప చేసుకునే చర్యలే ఇవన్నీ కూడా అంటండి. అయితే జప జపమాలలు త్రిప్పడం వల్ల, ఆ మంత్రోపచారణ చేయడం వల్ల అమూల్యమైన సమయం నిరుపయోగం అవుతుందే తప్ప దుఃఖ విముక్తికి ఎంత మాత్రం కలగదు, నిర్వాణం ప్రాప్తించదు అని చెప్తున్నారు పత్రి సార్. అంటే జపమాలలు తిప్పుకోవడం వల్ల అక్కడ మంత్రాలు చదువుతుంటాం కదండి, మంత్రాలు చదువుతూ జపమాలలు తిప్పుకుంటూ ఉంటారు. అలా అంటే అక్కడ మనసుతో చేసేది ఇంకా లోపలికి వెళ్ళట్లేదు. నీ లోపల ఉన్న మనసుతో కనెక్ట్ అవుతున్నావు గాని అక్కడ మనసు చెప్తూ ఆ చదువుతుంది మంత్రాలు అవి, కానీ నీ లోపలికి తెరుచుకోలేదు, నీ అంతరాత్మను పట్టుకోలేదు. అక్కడ ఆ సమయం అంతా కూడా నిరుపయోగం ఉంటుంది తప్ప ఉపయోగం చెందట్లేదు. నీకు దుఃఖ విముక్తి కలగదు. ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటావో, నీ లోపలికి నువ్వు ప్రయాణం చేస్తావో అప్పుడు దుఃఖాలన్నీ కూడా దగ్ధమవుతాయి, అంతమైపోతాయి అని పత్రి సారు చెప్తున్నారు. గత 2500 సంవత్సరాల క్రితం బుద్ధ భగవానుడు కూడా అదే చెప్పాడు. నీ దుఃఖానికి కారణం నువ్వే. నీ దుఃఖం తొలగించుకోవాలంటే ధ్యానం చెయ్యాలి, ఆనాపానాసతి ధ్యానం చెయ్యాలి. అది అప్పుడే మనకి నిర్వాణం ప్రాప్తిస్తుంది అని చెప్పారు. అమితంగా ఉపవాసాలు ఉండడం, పడిపడి గురుపాద పూజలు చేయడం అన్నవి పూర్ణ మూర్ఖతలు. అంటే పత్రి సార్ చెప్తున్నారు అనమాట. అమితంగా ఉపవాసాలు చేయడం, పడిపడి గురు పాద పూజలు అన్నవి కూడా మూర్ఖతలు. అసలు ఉపవాసం అంటే ఏంటండి, మనం అంటే ఆహారం తీసుకోకపోవడం అంటాం. వారానికి ఒకసారి లంకనం అవసరం శరీరానికి, కానీ అసలు ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండే మార్గం అన్నమాట. ఎప్పుడు కూడా దైవంతో అనుసంధానమై ఉండడం అసలైన ఉపవాసం అంటండి. అక్కడ ఉపవాసం అంటే మళ్ళీ మన శరీరం ఒక దేవాలయంలో చేసుకుని జ్ఞానం అనే జ్యోతిని వెలిగించి అక్కడ
ఎవరి గురించి కూడా చెడు ఆలోచించమండి. ఎవరు ఏది చెప్పినా కూడా ఓకే ఓకే అంతే. ఇంక అసలు అక్కడ రెండవది, అక్కడ మళ్ళీ ఒక ఆలోచన చెడుగా వస్తుందంటే ఆ దేహం అనే దేవాలయంలో మనం చెత్త చెదారం పోగొట్టుకుంటున్నాము. మరి దేవుడు గుడిలో ఉన్నప్పుడు ఆ గుడిలో విగ్రహం చుట్టూ మనం ఎంత శుభ్రం చేస్తామండి, ఎంత అగరొత్తులు ధూపం వేస్తాము, ఎంత ద్రవ్యాలు మనము రాస్తామండి దేవుడికి. మరి అలా మన ఇక్కడ మనసు కొంచెం సోలు ఉంది కదా, ఇక్కడ మండుతుంది. పరిశుద్ధంగా మన ఆత్మ పరబ్రహ్మమై మనలో నుంచి ఒక కాంతి ఉదయిస్తుందంటండి. ఆ ఇది కాంతి ఉదయించేటప్పుడు మనం రేపు ఉంటాను ఒక రోజు, రేపు వెళ్ళిపోతాను 10 గంటలకి. అమ్మా కొంచెం మ్యూట్ లో మాస్టర్ పెట్టుకోండి మీట్ అమ్మా, అండి మాట్లాడాలి. మాస్టర్. వాడు చెప్తారండి. మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. మైక్ ఆన్ చేయండి. మల్లేశ్వరి గారు ఇంకా అయిపోతుంది, 2 రోజులు అయిపోతుంది. అది అయ్యే వరకు వాడితే సరిపోతుంది. ఓకే అండి. ఆ, తర్వాత అంటే ఈ ఈ ఎప్పుడైతే మనం ఆలోచనతో ఉపవాసం అంటే ఎవరినైనా మాట్లాడే సూర్యకుమారి గారు మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు చూడండి. సూర్యకుమారి గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. అందరినీ ఆల్ మ్యూట్ చేశాను, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే కనిపిస్తుందండి. అది ఎప్పుడైతే మనం ప్రేమపూర్వకంగా ఎవరితోనైనా నోటారా మాట్లాడండి అంటారు చూడండి, ప్రేమపూర్వకంగా మన దగ్గరకు వచ్చింది ఒక పరమాత్మే. ఆ పరమాత్మతో మాట్లాడుతున్నాము. మనం వారికి ఏదైనా పెట్టామనుకోండి, ఆ పరమాత్మకి పెట్టామనే స్థితికి మనం ఎదిగినప్పుడు అంటండి మనమే పరబ్రహ్మం, అంతా మనమే ఉన్నాము. అప్పుడు అసలైన ఎప్పుడూ కూడా ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు అంటండి ప్రతిరోజు ఉపవాసం ఉన్నట్టేనంటండి. ఎంత గొప్పగా చెప్పారో చూడండి. నిజంగా ఇప్పటి వరకు అంటే కొన్ని సంవత్సరాలకు ముందు కడతాల్లో మహాశివరాత్రికి ఈ ఉపవాసం గురించి చెప్పారు. కానీ అసలైన ఉపవాసం అంటే ప్రతిరోజు కూడా ఇలా ఉపవాసాలు ఉంటే మనకు దేవుడి దగ్గర మార్గంలో ఉన్నట్టే కదండి. మనం అందరం కూడా ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో దేవుడికి దగ్గర మార్గంలోనే మనం అందరం కూడా ఉన్నాం. మరి పడిపడి గురు పాద పూజలు చేయడం అన్నవి మూర్ఖతలు. పత్రిసారు ఎవరైనా సరే ఆయనకు నమస్కారం పెట్టడానికి పాదాలు పట్టుకుంటే పిడిగిలమని కొట్టేవారు. నా పాదాలు కాదు పదాలు పట్టుకోండి, నేను చెప్పే వాక్కులు వినండి, అవి నేర్చుకోండి, పాటించండి అని పత్రిసారి చెప్పేవారు. సంసారం వదిలి సన్యాస దీక్ష తీసుకోవడం అన్నది ధర్మానికి సత్యానికి ఆనందానికి దూరంగా పోవడమే. శుష్క తర్కవాదులు మతాభిమానాలు అన్నవి మిడిమిడి జ్ఞానుల వ్యర్థ వేదనలు. అంటే ఇవి ఉంటాయి కదండి, కొన్ని మతాలకు చెందిన వాళ్ళు అవన్నీ చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు అంటండి. కొన్ని షరతులతో ఒక బిరిగి తీసుకుని ఉంటారంటండి. అందులో అది చేయకూడదు ఇది చేయకూడదు అనేది అది మిడిమిడి జ్ఞానుల వ్యర్థ వేదనలు అంటండి. అవన్నీ కూడా యజ్ఞ యాగాదుల వల్ల ధన సంపద నష్టం అవుతుందే కానీ జ్ఞాన నిష్ట కలగదు, సత్య దర్శనం సంభవించదు. అంటే అక్కడ శరీరంతో చేసేవండి యజ్ఞాలు యాగాలు, ఆ శరీరంతో చేసే. ఇప్పుడు మనం చేసే యాగాలు ఇక్కడ మనసు లేదు. ఇవి విశ్వ కళ్యాణానికి ఉపయోగపడాలని ప్రతి ఒక్కరి నుంచి కూడా ఎంతో కొంత వాళ్ళ జ్ఞానం స్వీకరించి ప్రతి ఒక్కొక్క రూపాయి కూడా ఉంటుందండి అందులో, వాళ్ళ కష్టార్జితం అన్నమాట. ఇప్పుడు అక్కడ మన యాగం కర్తాల్లో జరిగే యాగానికి ఎంత మంది వెళ్తున్నారో, ఎంత మందితో అక్కడ ధ్యానం జరుగుతుందో, మరి ఆ యాగంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఎక్కడి నుంచో ఒక చోట ఒక రూపాయి తీసుకెళ్లి అందులో వేసిన వారే. మరి అలాంటి యజ్ఞ యాగాదుల వల్ల మరి మనకి మంచి జరుగుతుంది, మన కుటుంబానికి మంచి జరుగుతుంది, మన వంశం ఉద్ధరించబడుతుంది. ఇతర 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు ఉద్ధరించబడతారంటండి, ముక్తిని పొందుతారంట. తర్వాత విశ్వశాంతి కలుగుతుందనమాట. విశ్వశాంతి. ఇవి రాత్రి నాకు ధ్యానంలో కూర్చుంటే విశ్వశాంతి కలగడానికి ఇవన్నీ మనం ఎంత అంటే ఇంట్లో ఉండి కూడా ఒక ఆలోచన ద్వారా కూడా వర్క్ చేయొచ్చు అంటండి. అది నాకు ధ్యానంలో రాత్రి తెలిసింది నాకు.
ఆ తర్వాత అంటే ఇంతకు ముందు తెలుసు కానీ స్వయంగా చూపించారనమాట ఒక కాంతి సమాచారం ద్వారా. తర్వాత ఇక ఇవన్నీ కూడా సంపూర్ణంగా త్యాజనీయం. సర్వ దేశ కాల పరిస్థితులలోనూ గుర్తుంచుకోవలసిన పరమ సత్యం ఒక్కటే, ఉద్ధరేదాత్మనాత్మానం అని. చేయవలసిన పరమ ప్రక్రియ ఒక్కటే, అదే ఆనాపానసతి ధ్యానం. మరి కర్నూలు స్పిరిచువల్ సొసైటీ వారి, తిరుపతి స్పిరిచువల్ సొసైటీ వారి, అనంతపురం పిరమిడ్ ధ్యాన కేంద్రం వారి, గుంతకల్లు, ప్రొద్దుటూరు, ఉరవకొండ, ధర్మవరం, పీలేరు, చిత్తూరు, ఆదోని, కదిరి, హిందూపూర్, తెనాలి మొదలైన పిరమిడ్ ధ్యాన కేంద్రాల వారు ఇంకా 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 అంటే ఇప్పుడు కర్తాలు, వశిష్ఠ గౌతమి, బెంగుళూరు మొత్తం పిరమిడ్ సొసైటీల వారి అందరి పూర్ణ మతం, పూర్ణ తత్వం, తులసీదళ మతం, తులసీదళ తత్వం కూడానంటండి. నిజానికి సృష్టి సమస్తంలో ఉన్నది ఒకే ఒక ఆధ్యాత్మిక శాస్త్రం. ఈ సృష్టిలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి, కానీ అందులో అసలైన శాస్త్రం ఏంటంటేనంటండి ఆధ్యాత్మిక శాస్త్రం. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఇది భక్తి మన శరీరానికి సంబంధించినది, మనసుకు సంబంధించినది. ఆధ్యాత్మికత మన ఆత్మకు సంబంధించినది. ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది మన ఆత్మను మనం మన ఆత్మతో మన పూర్ణత్వం చేరుకోవడానికి, ఆ పరమాత్మకి చేరుకోవడానికి, తెలుసుకోవడానికి సంబంధించిన శాస్త్రం ఏదంటే ఆధ్యాత్మిక శాస్త్రం. ఉన్నది ఒకే ఒక స్పిరిచువల్ సైన్స్. ఏ లోకంలోనైనా, ఏ కాలంలోనైనా ఒకానొక తుమ్మెద ప్రతి పువ్వు నుంచి మకరందాన్ని గ్రోలినట్టు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒకానొక ముముక్షువు విధిగా జ్ఞానాన్ని సమీకరించుకోవాలి. అంటే ప్రతి తుమ్మెద కూడా కొన్ని పూల తోటలో కొన్ని వేల పువ్వుల నుంచి మకరందం తీసుకుంటుందంటండి. ఆ మకరందం తీసుకునంటండి ఒక చోటకి వెళ్ళి ఒక చెట్టు దగ్గర ఒక తేనె పట్టు పెడుతుందంటండి. ఆ పట్టు ఇలా కొద్ది కొద్దిగా ఇలా పెద్దదవుతుందంటండి. మళ్ళీ ఆ తేనె అందరికీ పంచి పెడుతుందంటండి. అలా ప్రతి ఒకానొక ముముక్షు విధిగా జ్ఞానాన్ని స్వీకరించు ప్రతి పువ్వు నుంచి మకరందాన్ని గ్రోలి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒకానొక ముముక్షు విధిగా జ్ఞానాన్ని సమీకరించుకోవాలి. ప్రతి పువ్వులోనూ ఎంతో అంతో మకరందం ఉంటుంది. అదే విధంగా ప్రతి మనిషిలోనూ స్వల్పంగానో అధికంగానో జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరిని విస్మరించరాదు. మరి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మంచి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అంతేకాక తెలుసుకున్నది, అనుభవించినది తక్షణం అందరికీ చెప్పాలి. ఏ ఒక్కరిని వదలరాదు. చూడండి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా, మన పక్కన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎంతో కొంత ఒక్కొక్క మాట ద్వారా నేర్చుకుంటూ ఉంటాం, మరి వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటాం. అలాగే తెలుసుకున్నది మళ్ళీ మనం మనం అనుభవించింది కూడా అందరికీ చెప్పాలంటండి. అసలు ఏ ఒక్కరిని వదలరాదు అని పత్రి సారు చాలా అద్భుతంగా తులసీదళం బుక్ నుంచి కొన్ని వాక్యాలు చెప్పారండి. మరి ఎంత అద్భుతంగా ఉన్నాయంటండి. తెలుసుకోవలసినవి, చేయవలసినవి ఒక్కటే. చేయించవలసిన పరమ ప్రక్రియ ఒక్కటే. ఇదే తులసి మతంలోని 2 ఆకులు. ఈ విధంగా భావ పరంపర ముగిసింది. పత్రి సార్ కంటండి ఇదంతా కూడా ఒక బస్సులో కూర్చున్నప్పుడు ఆయనకి ఒక ఆలోచన రూపంలో ఇవన్నీ కూడా వచ్చినాయి అంటండి. ఆ వచ్చిన ప్రతి వాక్యాన్ని కూడా ఆ పక్కనే ఉన్న కంచి రఘురామ్ గారు అనే ఆయనకి చెప్పారంటండి. వివరించి చెప్పిన వెంటనే ఆయనకి వివరించి చెప్పి, నేను వివరించిందంతా కూడా ప్రక్క వాళ్ళకి చెప్పండి ఇది అని చెప్పారంట. అప్పుడు ఆ మాస్టర్స్ అంతా కలిసి అంటండి, పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా తులసీదళం గురించి పీలేరులో ధ్యానం క్లాస్ పెట్టారంటండి. మరుసటి రోజు అనంతపురంలో క్లాస్ పెట్టారంట. మర్నాడు ఉరవకొండలో పెట్టారంట. మర్నాడు కర్నూలు పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పెట్టారంట. పిరమిడ్ మాస్టర్లు అందరూ ఈ భావనా పరంపర గురించి విని, మీరు వ్రాస్తున్న 1 డే స్పిరిచువల్ బ్రెయిన్ వాష్ అనే పుస్తకానికి ఈ పేరే పెట్టండి అని అన్నారంటండి. అప్పుడు ఈ తులసీదళం బయటకు వచ్చిందంట, ఈ బుక్ బయటకు వచ్చిందంట. అదే ఇప్పుడు
మన చేతుల్లో ఉంది. ఇదండి పత్రి సార్ అందించిన జ్ఞానం. మరి నిజంగా ఇది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ప్రతిదీ వినాలి అంటే అనుకున్నప్పుడండి మేము ధ్యానం భిక్షాటనకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి చాలా చాలా నేర్చుకున్నామండి. ఎంతో సంతోషంగా, ఆనందంగా. ఎంతో అక్కడ మాకు ఇంకెవరు కనిపించేవారు షాపుల దగ్గరికి ఓనర్ దగ్గరికి వెళ్ళడం అంటే అక్కడ ఏ ఒక్కరిని వదలలేదండి. షాప్లోకి వెళ్ళడం బయట వాళ్ళని కూడా అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం ధ్యానం ప్రసాద్ దగ్గరికి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఏ ఒక్కరిని వదలలేదు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని కూడా వదలలేదు. ఆ పాంప్లెట్లు చేతిలో పెట్టడం, భిక్షాటన చేయడం. అక్కడ అర్జునుడికి ఒకటే ఒక్క లక్ష్యం అని ఆ షాప్ ఏంటో చూసేవాళ్ళం కాదు, వాళ్ళు ఎవరో చూసేవాళ్ళం కాదు. అక్కడ ఏమీ కనిపించేవి కాదండి. వాళ్ళని అడగడం, భిక్షాటన చేయడం అంతే. అక్కడ వైన్ షాప్ అవ్వచ్చు, బీర్ షాప్ అవ్వచ్చు, మాంసం దుకాణం కావచ్చు, చేపల మార్కెట్ కావచ్చు, అవన్నీ కూడా. అంటే ధ్యాన ప్రచారంలో ఇంత అద్భుతంగా ఉంటుందండి. మనం ధ్యానం చేసిన వారికి అంతా సమానమే. అందరి నుంచి నేర్చుకోవాల్సింది కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మేడం చాలా బాగా చెప్పారు మేడం. నేను చదివాను ఆ బుక్ స్టార్టింగ్ కాయోపాసన అలా డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నాయి కదా, అవన్నీ చక్కగా వివరించి చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది మేడం. దీన్ని కంటిన్యూ చేయండి మేడం. మన కర్తార్ ప్రోగ్రామ్ అయ్యేదాకా తులసిదళం బుక్ చక్కగా చెప్తున్నారు. అందరికి అందాలి కదా ఈ జ్ఞానం. మరి పత్రి సార్ ఇచ్చిన జ్ఞానం చాలా అద్భుతంగా చెప్తున్నారు అసలు. మాకు కట్టాలు వెళ్ళలేని లోటు తీరిపోయిద్ది మీరు తులసిదళం చెప్పారంటే. మేము కూడా అందరూ నేర్చుకుంటున్నా. ఇంతకు ముందు ఒకసారి అంటే రికార్డ్ ఆఫ్ చేద్దామమ్మా. ఓకే మేడం, ఆఫ్ చేయండి.